ఎలా క్రికెట్ దోస్తులు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. మనం లాస్ట్ వీడియోలో పాలిటిక్స్ ఇన్ క్రికెట్ అని తెలుసుకున్నాం కదా. మనం ఈ వీడియోలో ఆ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అండ్ దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకున్నారండి. ఇప్పుడు సపోజ్కి పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు 3 ప్లేయర్స్ ఉన్నారు అనుకోండి, ప్రాబుల్ సెలెక్టింగ్ ప్లేయర్స్. ఒక ప్లేయర్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఉంటాడు, ఒక ప్లేయర్ ఇద్దరు ప్లేయర్స్ సేమ్ వికెట్స్ తీసిన వాళ్ళు ఉంటారు అనమాట. ఉన్నారు అనుకోండి, ఈ ప్లేయర్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. కానీ ఈ ఇద్దరు ప్లేయర్లో ఎవరైతే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళు టీంలో సెలెక్ట్ అవ్వడం జరుగుద్ది. ఈ ప్లేయర్ లేని ప్లేయర్ డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగని ఖచ్చితంగా అన్ని కేసెస్ ఎలా జరుగుతాయని కాదు, ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనమాట. ఒకవేళ పాలిటిక్స్ కానీ జరిగినట్టుగా ఈ విధంగా ఉంటాయి. మనం ఏ విధంగా ఆలోచించాలి? మనం హైయెస్ట్ వికెట్ టేకర్లా ఉండాలి. దాని అవ్వాలంటే మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని మన మైండ్ సెట్ ఉండాలి తప్ప, పలానా రీజన్ వల్ల మనల్ని సెలెక్ట్ చేయలేదు ఇలా నెగిటివ్ థాట్ ఆలోచించకుండా మనం మన మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను పాలిటిక్స్ ఎలా ఉంటే దాన్ని ఎలా అధిగమించాలో. మీకు ఇంకా ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం నన్ను ఫాలో చేయండి.